తమకేమీ మనులు మాణిక్యాలు కావాలని ఏమీ అడగడం లేదని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం వాకింగ్ చేస్తున్న తమకి వాకింగ్ ట్రాక్ మాత్రమే బాగుపరచాలని అధికారులను కోరడం జరుగుతోందని కాకినాడ జిల్లా కిర్లంపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వాకింగ్ చేస్తున్న వాకర్స్ క్లబ్ సభ్యులు పేర్కొన్నారు. మండల కేంద్రం కిర్లంపూడిలో శుక్రవారం ఉదయం వాకింగ్ చేసేందుకు వెళ్లిన వారి ఇరువురు సభ్యులు మీడియా వద్ద వాకర్స్ ఎదుర్కొన్న సమస్యలపై ఎరకరవు పెట్టారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు నైదన రఘు అలాగే పూర్వపు క్రీడాకారుడు దాడి పెద్దబుజ్జి మాట్లాడుతూ తమ గ్రామం రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నప్పటికీ అది అభివృద్ధి పరంగా సాధించిందేమీ లేదన్న సంగతి తెలుస్తుందన్నారు. అందుకు ఉదాహరణకు తమ సమస్యనే చెప్పుకోవచ్చని వివరించారు. గొప్పలకు పోయే నాయకులు సుదీర్ఘకాలంగా వాకింగ్ ట్రాక్ క్రీడా మైదానం సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్న తమకి క్రీడాకారులకు ఆ బాధల నుండి విముక్తి కలిగించాలని నియోజకవర్గ నాయకులను సంబంధిత అధికారులను కోరారు. కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ సభ్యులు క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాకింగ్ చేస్తున్న యువకులు ఏదో రాత్రి తెలుసు. ఓపెన్ అప్ గుర్తు పెట్టుకోండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇలా వాకింగ్ చేస్తున్నాం అంటే దీనికి కారణం మన ఇందా రఘు గారు చెప్పినట్టు మన పంతులు గారు సెలవేనండి. ఈ కాలేజీలో గత మేము చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే చదువుకున్నాం, బయట కూడా చదువుకుని వచ్చాం. తర్వాత ఇక్కడ ఎంతో మంది క్రీడాకారులు, ఎంతో మంది సీనియర్లు నవీన్ గారి గారి నుంచి ఇక్కడ ఆటం మేము చూసామండి. కానీ ఇదే బిల్డింగ్లు, ఇదే ట్రాక్, ఇదో అంతా కూడా ఇలాగం తప్ప ఎక్కడ మార్పు కనిపిస్తలేదండి. కొత్తగా 2-3 బిల్డింగ్లు గత ప్రభుత్వంలోనే ఈ ప్రభుత్వంలోనే 2-3 బిల్డింగ్లు అయ్యి కట్టారు. అంతే తప్ప ఇక్కడ క్రీడకి ప్రాధాన్యత ఎక్కడిచ్చారు? ఇక్కడ కబడ్డీ నుంచి కానీ ఖోఖో నుంచి కానీ ఎంతోమంది టీచర్స్ వచ్చారు, అందరిని అభివృద్ధి చేశారు. ఎంతోమంది జాబులు కూడా ఇక్కడ నుంచి కుర్రోళ్ళు చాలా మంది జాబులకు వెళ్లారు. ఈ కాలేజీ నుంచే చాలా మంది అభివృద్ధి చెందారు. అమ్మాయిలు అయితేనో అబ్బాయిలు అయితేనో చాలా మంది క్రీడాకారులు ఇక్కడి నుంచి వెళ్లారు. ఈ కిర్లంపూడి అనేటప్పుడు ఈ క్రీడకి ప్రసిద్ధి చెందిన ఊరండి ఇది. కబడ్డీ అంటేనే రాష్ట్రంలో కిర్లంపూడి అనేటప్పటికి చాలా మంచి పేరు ఉందండి. అలాగే కిర్లంపూడి కాలేజీని ఎంత దారుణంగా కనీసం వాకింగ్ ట్రాక్ లేకుండా పదే గవర్నమెంట్ అవుతూనే ఉంది, పదే మన పెద్దలు అవుతూ ఉంది. వాకింగ్ చేయండి, యోగా చేయండి అంటారు. అంత ఊరుండి, ఇంత కాలేజీ ఉండి, ఇంత పెద్ద గ్రౌండ్ ఉండి, 16.5 ఎకరాల గ్రౌండ్ ఉండి మనకి వాకింగ్ ట్రాక్ ఎక్కడ ఉంది? దీన్ని ఎవరిని అడగాల? ఈరోజు కొత్తగా ఉన్న విద్యా కమిటీ చైర్మన్ ఏదో చేద్దారని చెప్పేసి పాపం ఆయన వచ్చేటండి, మట్టి తోలించాడు, పక్క గ్రౌండ్ ఒకటి శుభ్రం చేయించాడు. ఆయనకి సహకారం లేకపోతేనే ఉన్నది అలాగా ఆగిపోయింది. అది దాంట్లో కనీసం ఒకటి వాకింగ్ చేసి చాలా రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఏదో చేసేది గవర్నమెంట్ అవునండి, లేదా సొంత నిధులతో ఖర్చు పెట్టినా ఉండే ఇదేమన్నా కనీసం దాన్ని తిరగటానికి కూడా వాకింగ్ చేయడం కూడా లేకుండా అది మూతపడిపోయి పడుతుంది. కనీసం దాన్నన్నా సరే అభివృద్ధి చేసి కనీసం ఇక్కడ వాకింగ్ ట్రాక్ అందరు ఆరోగ్యాలు కాపాడుకోసం వాకింగ్ ట్రాక్ కొద్దిగా ఏర్పాటు చేయమని ఇప్పుడున్న పాలకులు మేము కోరుకున్నాం. గత ప్రభుత్వంలో కూడా లేడీస్ కి ఉపయోగపడుతుందని చెప్పేసి మేమందరం గత ప్రభుత్వంలో మేమందరం ఎంపీపీ గారిని కోరుకుంటే ఆయన ఒక రోజు ఓపెన్ జిమ్ కి సెలక్షన్ అవుతుందని చెప్పేసి మేమందరం ఉండగానే ఎండో గారిని పిలిచి ఓపెన్ జిమ్ ఇక్కడ కావాలండి, దాని గ్రాంట్ ఎంత అవుతుందని చెప్పి అడగడం జరిగింది. ఆ రోజు మేము కూడా అందరం ఉన్నాం. మా నాగబాబు గారు ఏంటంటే మేము అందరం కూడా ఎంఆర్ ఆఫీస్లో కూర్చుండగా ఎండో గారిని పిలిచి ఇక్కడ ఓపెన్ జిమ్ కావాలండి, లేడీస్ గట్ట ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఏదో ఎక్సర్సైజ్ వాకింగే కాకుండా ఏదో ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుంది. పెద్ద వాళ్ళు అందరూ కూడా వస్తున్నారు అక్కడికి, వయసుతో నిమిత్తం లేకుండా అందరూ కూడా వాకింగ్ చేసుకుంటూ వస్తున్నారండి. వాళ్ళకి ఓపెన్ జిమ్ ఉంటే ఏది ఎక్సర్సైజ్ బాగుంటుందని చెప్పేసి 10 లక్షల రూపాయలు గ్రాంట్ కావాలని కోరడం జరిగింది. అది వచ్చిందే లేదో కూడా తెలియదు కండి ఎవరికని. ఆ గ్రాంట్ కూడా ఒకవేళ వస్తే కనుక ఆ గ్రాంట్ ఉంటే ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా పెట్టించుకుంటే
మనం చాలా బాగుంటుందండి. ఎందుకంటే చిన్న చిన్న ఊర్లో చిన్న చిన్న పల్లెటూరులో కూడా ఓపెన్ జిమ్ కి ఉందండి. చాలా ఊర్లో నేను కాకినాడ గట్రా చాలా పార్కుల్లో చూస్తున్నాం. మనకు ఓపెన్ జిమ్ అవ్వడానికి అవకాశం ఉందండి. ఇప్పుడున్న పాలకుల్ని, ఇప్పుడున్న ఎంఆర్ఓ గారిని, ఎండిఓ గారిని కానీ, లేకపోతే మండల ప్రెసిడెంట్ గారు రవి గారిని కానీ మేము కోరుకుంటున్నామండి. ఇక్కడ ఎమ్మెల్యే గారికి మీరు అందరూ వెళ్ళి ఎమ్మెల్యే గారిని కోరుకుంటే 10,000 రూపాయలు కంపల్సరీ గ్రాంట్ ఇస్తారండి. దానికి ఓపెన్ జిమ్ కి ప్రతి పార్కులోనూ ఓపెన్ జిమ్ పెట్టమని చెప్పేసి గవర్నమెంటే స్వయంగా చెప్తుందండి. మీరు దీన్ని వెతుకుని ఓపెన్ జిమ్ పెట్టవలసిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాం. ముఖ్యంగా వాకింగ్ ట్రాక్ మాత్రం చేయవలసిందిగా చెప్పేసి నాయకుల్ని, పాలకులను అందరం కూడా కోరుకోవడం జరిగిందండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం.